చందమామ కథ సంతోష వార్త. కమలాపురంలో రంగదామరావు అనే డాక్టర్ ఒక ఆయన కొత్తగా ప్రాక్టీస్ మొదలెట్టాడు. నల్లబల్ల మీద తెల్లటి అక్షరాలలో తన పేరు, ఆ పేరు తర్వాత తన డిగ్రీలు రాయించి ఆ బల్లను గేటుకు వేలాడగట్టించాడు. వచ్చిపోయే వాళ్ళందరూ దాన్ని చూస్తూనే ఉన్నారు, కానీ ఎవ్వరూ వైద్యం కోసం వచ్చిన పాపన పోలేదు. మనం బల్ల కట్టిన వేళ అట్టే మంచిదిగా అన్నట్టుందే. ఇక్కడి నుంచి మకాం ఎత్తేసి మరో ఊరికి పోతే బాగుండేటట్టుంది అని అతడు ఒకనాడు ఆలోచిస్తూ ఉండగా ఒక ఇల్లాలు గేటు తలుపు తీసుకుని ఆదుర్దాగా లోపలికి ప్రవేశించింది. ఆమెను చూడడంతోనే డాక్టర్ మొహం చాటంతై అతడు ఆమెను ఆదరించి కూర్చోమని, ఏమండి, ఏం జబ్బు అని అడిగాడు. ఆ ఇల్లాలు, జబ్బు నాకు కాదండి, మా వారికి 15 రోజుల నుంచి జబ్బుగా ఉండి ఇవాళ ఉన్నట్టుండి మైకం కమ్మేసింది. తమరొక్క మారు మా ఇంటికి వచ్చి నా పసుపు కుంకుమ నిలపాలి అంది. దానికి డాక్టరు, ఓ దానికేం, అందుకేగా మేము బల్ల కట్టుకున్నది, పదండి అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆవిడ పేరు కాంతమ్మ, భర్త పేరు శంకరం. డాక్టర్ గారు శంకరాన్ని పరీక్ష చేసి, ఏం పర్వాలేదు, గుండె కొంచెం నీరసంగా కొట్టుకుంటోంది, కొత్త రకం ఇంజెక్షన్ వచ్చింది, ఆ ఇంజెక్షన్ ఇస్తే వెంటనే సులువు కనిపిస్తుంది అంటూ ఒక చీటీ మీద మందు పేరు రాసిచ్చి, దీన్ని వెంటనే తెప్పించండి అన్నాడు. దానికి కాంతమ్మ, బాబు, నా వద్ద చిల్లిగవ్వ కూడా లేదు, వారికి నయమవటంతోనే ఇచ్చుకుంటాము, ఆ మందేదో తమరే కొనిపెట్టాలి అని ప్రాధేయపడింది. బోనీ బేరం అనుకుని సంతోషిస్తే చేతి సొమ్ము పడుతోంది ఏమిటి అనుకొని డాక్టరు, మందు కూడా నన్నే కొనమంటే ఎలాగండి అని అనబోయాడు. కానీ పోనీ కాస్త పెట్టుబడి పెడదాంలే, మందు ఖరీదు ఫీజు కూడా ఇచ్చేస్తారు తర్వాత, ఇవ్వకపోతే డాక్టర్ గారు కుదిర్చారు అని 10 మందితోటి ప్రచారమైనా చేస్తారు, దానితో నా ప్రాక్టీస్ బాగుపడి ఇక్కడే స్థిరపడిపోవచ్చు అనే ఆలోచన తోచి తన వద్ద నుండి 2 రూపాయలు తీసి ఆమెకిచ్చాడు. ఆ ఇంజెక్షన్తో శంకరానికి తెలివి వచ్చింది. క్రమంగా అతగాడి రోగం మలుపు తిరిగి సులువుగా కనపడింది. డాక్టర్ కాంతమ్మతో, అమ్మ, ఇంక మీ ఆయనకి ఏం భయం లేదు, ఆయనది గుండె జబ్బు కనుక మీరు మాత్రం ఆయనకి ఒక దుఃఖ వార్త కానీ ఒక సంతోష వార్త కానీ హఠాత్తుగా చెవిన పడేయకూడదు. ఏమంటే ఈ రకం రోగులకి హఠాత్తుగా ఏం తెలిసినా ప్రమాదిస్తుంది అని హెచ్చరించాడు. అలాగే బాబు, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను అంది కాంతమ్మ. ఒక్క వారం గడిచింది. కాంతమ్మ గారు చేతిలో ఒక టెలిగ్రామ్ పుచ్చుకొని డాక్టర్ గారి ఇంటికి పరిగెత్తుకొచ్చింది. బాబు, ఈ తంతిలో వచ్చిన సంతోష వార్త మా వారికి ఇంకా నేను చెప్పలేదు, ఎలాగ చెప్పడమా అని తమ సలహా తీసుకోవడానికి వచ్చాను అని ఆవిడ కాగితాన్ని రంగదామరావు చేతిలో పెట్టింది. అతడు తంతిని చదివి, ఏమిటి, మీ వారికి లాటరీలో 50,000 రూపాయలు వచ్చాయనుంది, ఏమి అదృష్టం అండి మీది అని అభినందించాడు. అయితే ఆ వెంటనే అతని మనస్సులో కొంచెం అసూయ బయలుదేరి, ఒక్కొక్కరికి ఇలాగే ఉత్తినే డబ్బొచ్చి పడిపోతుంది, నాలాంటి దౌర్భాగ్యులకి ఎంత శ్రమపడ్డా భత్యాలు కూడా కిట్టట్లేదు అనిపించింది ఆయనకి. కాంతమ్మ గారు తన హడావిడిలో డాక్టర్ ఏమనుకుంటున్నది యోచించకుండానే, బాబు, ఈ సంతోష వార్తను మా వారి చెవిన ఎలాగ పడేయాలో నాకు తెలియకుండా ఉంది, చెప్పకుండా ఉందామంటే ఉండబట్టలేకపోతున్నాను అంది. దానికి డాక్టరు, నేను మధ్యాహ్నం వచ్చి మీ వారితో మాట మంతి మొదలెట్టి మెల్లిగా తెలియపరుస్తానులేండి, అప్పటి వరకు మీరు కాస్త ఉగ్గబట్టుకోండి అని అన్నాడు. ఆమె అలాగే కానివ్వండి బాబు అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏం అదృష్టం ఇతగాడిది, జబ్బులో మందులు కొనుక్కోవటానికి టికానా లేనివాడు 6,00,000కి అధికారి అయి కూర్చున్నాడు. పోయే ప్రాణానికి అడ్డుపడ్డాను కనుక ఎన్ని వందలైనా ఇవ్వచ్చు, 500 దాకా అడిగి చూస్తాను అనుకుంటూ రంగదామరావు శంకరం ఇల్లు చేరుకున్నాడు. డాక్టర్ ఎంతో ఆప్యాయంగా ప్రసంగం మొదలెట్టేసరికి శంకరం, డాక్టర్ గారు, మీ వంటి మంచి వాళ్ళు 1,00,000కి ఒక్కరు కూడా ఉండరండి, ఈ రోజుల్లో డాక్టర్లు అన్నవాళ్ళు పైసా చేతిలో పడితే తప్ప మాట్లాడరే, అలాంటిది మీరు మందుల దగ్గర నుంచి కొనిచ్చి రోజు చూసి పెడుతూ ఉన్నారు,
మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు. దానికి డాక్టర్ తెలివిగా, శంకరం గారు, కష్టాలేం కాపురం ఉంటాయా? మీకు మంచి రోజులు వస్తాయి అన్నాడు. ఎలా వస్తాయి బాబు అన్నాడు శంకరం నిస్పృహతో. ఎలాగేమిటి? ప్రాప్తం ఉన్న వాళ్ళకి ఎలాగైనా వస్తుంది. మాటకి లాటరీలో ఎంతోమందికి రావటం లేదు అని అన్నాడు. లాటరీలోనా? ఆ అదృష్టవంతులు వేరే ఉంటారు బాబు. వద్దు మొర్రో అంటుంటే వెనక మా మేనేజరు నా చేత కూడా ఒక లాటరీ టికెట్ కొనిపించి జీతంలో రూపాయి విరగ్గోసేసుకున్నాడు. ఆ రూపాయి అయినా ఉంటే ఏ ఖర్చుకైనా వచ్చేది అని విచారం వలకబోసుకున్నాడు శంకరం. అలా అనుకోకూడదు. బోడి రూపాయి ఒకటి పోతే పోయే గాని అమాంతంగా ఏ 50,000 వచ్చి పడవచ్చు. అప్పుడు ఫీజు కానీ ఒక 200, బహుమతి కింద ఒక 300, మొత్తం కలిపి ఒక 500 నాకు ఇవ్వచ్చు కూడా అని అన్నాడు డాక్టర్. దానికి శంకరం, నాకు నిజంగా 50,000 రూపాయలే వచ్చి పడితే మీకు ఉత్తిగా 500 కాదు బాబు, 25,000 ఇచ్చుకుంటాను. ఎగతాళికి అంటున్నాను అనుకోకండి, ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడు. 500లతో తృప్తి పడదలిచిన డాక్టర్కి 25,000 అని చెవిన పడటంతోనే అకస్మాత్తుగా పట్టరాని సంతోషం కలిగి 25,000 ఆహ్ ఆహ్ అంటూ ఆవలించి ప్రాణం కాస్త వదిలేశాడు. కూర్చున్న మనిషల్లా కుర్చీలో నుంచి కిందకు ఒరిగి పడిపోతుంటే చూస్తూ ఉన్న శంకరం బెత్తరపోయాడు. కాంతమ్మ గొల్లుమంది. ఆవిడ గొల్లుమనటం విని ఇరుగు పొరుగు చేరారు. కాంతమ్మ లాటరీ సంగతి చెప్పి, మా వారికి ఈ సంతోష వార్త మెల్లిగా చెప్పాలని డాక్టర్ గారు వచ్చి ఇలా అయిపోయారు అంది. శంకరం, నాకు తప్పించాలన్న ముప్పులో తనే పడ్డారు పాపం అని నిట్టూర్చాడు. కథ సమాప్తం. దుఃఖవార్తలే కాదు, సుఖవార్తలు కూడా హఠాత్తున చెవిన వేయకూడదు. ఇక ఈ కథ 1952 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి టి సుందరలక్ష్మి గారు, జయపురం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.